హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న 3 పొటాటోస్తో ఈజీ స్నాక్స్ చేసి చూపిస్తాను. సో చూడండి. సో వాటర్ అయితే బాయిల్ చేశాను, దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి పొటాటోస్ అనేవి నేను ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను కాబట్టి చిన్నగా ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్ షేప్ రాలేదు, బట్ అలా కట్ చేసేసి ఆ సాల్ట్ వేసిన వాటర్ బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఆ వాటర్లో మనం ఆ పొటాటోస్ వేసి మూత పెట్టేయాలి. సో ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ అండ్ సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసి కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేస్తూ మనం దాన్ని అనేది మిక్స్ చేసుకోవాలి. సో ఏంటంటే ఇప్పుడు మనం మూత పెట్టేసాం కదా, సో ఆ పొటాటో అనేది ఒక 50% బాయిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం దాన్ని ఆ మసాలా మిక్స్లో బాగా మ్యారినేట్ చేసుకోవాలి. సో ఏమైందంటే ఇక్కడ నేను కొంచెం రైస్ పౌడర్ కూడా యాడ్ చేశాను. సో ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మనం ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ మిక్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుంటూ లోపల 50% ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి సో ఇలా మనం ఫ్రై చేసుకొని ఈ కలర్ వచ్చేంతవరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత చూడాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత సాఫ్ట్ అండ్ క్రిస్పీగా ఉన్నాయో. పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. మీరు ఇలా ట్రై చేస్తే మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సేమ్ అవుట్ సైడ్ టేస్ట్ లాగే ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో. నేనైతే ఇలా చేశాను. ఈజీ అండ్ క్విక్ రెసిపీ ఇది. ఈవినింగ్ టైంలో ఈజీగా స్నాక్ ఐటమ్ అవుతుంది. మీరే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. దానిపైన కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్తో మిక్స్ చేయాలి.